పిల్లలు చూసుకుంటే ఇష్టారాజ్యంగా సార్లు పెట్టేదా? సో దానికి మీరేం చెప్తారు? ఒకటండి, ఇలా పిల్లలు టీచర్ల పైన దాడి చేస్తారంటే ఇది చాలా అంటే చాలా మూర్ఖత్వమైన రోజులు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ఒక టీచర్ ఒక పిల్లాన్ని ఎందుకు కొడతారండి? పిల్లగాడు హోంవర్క్ చేయలేదనో చదవట్లేదనో అని చెప్పేసి కొడతాడు తప్ప ఇలా పిల్లల పైన టీచర్లకు ఎలాంటి కోపాలు తాపాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. తల్లిదండ్రులారా మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ పిల్లల్ని ఇంతంత కొట్టగానే మా సార్ మా కొడుకుని కొట్టినాం మా బిడ్డను కొట్టినాం అని చెప్పేసి సార్ల పైన టీచర్ల పైన దాడులు చేస్తున్న మానుకోండి. ఇలా పిల్లగాన్ని ఇలా ఒక టీచర్ కొట్టినంటే మీ పిల్లగాని భవిష్యత్తు బాగుండాలి, రేపు భవిష్యత్తులో మంచి చదువుకోవాలి, మంచి గొప్పడు కావాలనే ఉద్దేశంతో కొడతారు తప్ప ఇలా ఇష్టానుసారంగా మీరు వాళ్ళ పక్కింటోళ్ళు కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళ శత్రువులు కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము టీచర్ని చూస్తుంటే అక్కడ ఉంటే టీచర్ని ఇక్కడ నుంచి పారిపోతుండే, మీకు అంత భయం ఉంటుండే, అంత భక్తి ఉంటుండే. అరే టీచర్లు రోడ్డు మీద కనబడితే స్కూల్లోకి అయినాక కొడతాడేమో అని చెప్పేసి ఆయన ఆ రోజు భయం చెప్పిండు కాబట్టి ఇలా మనం ఇలా మంచి సక్సెస్ ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రతి స్టూడెంట్ కూడా టీచర్ ఏం కోరుకుంటా అంటే నా పిల్లాడు నా స్టూడెంట్ బాగుండాలి, వాడు బాగా చదువుకోవాలి, గొప్పోడు కావాలి, ఫలానా రోనాడు గొప్పోడు అయినప్పుడు అరే నా స్టూడెంట్ నేను చదువు చెప్పిన పిల్లాడి ఇలా గొప్ప స్థాయిలో ఉంటాడని చెప్పి